కరెంట్ అఫైర్స్. సౌత్ కొరియా ప్రెసిడెంట్ అరెస్ట్, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, క్యాసినో బిల్లుకు థాయిలాండ్ అనుమతి, క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ విడుదల, న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ విడుదల, ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్లు జైలు శిక్ష, జడ్మోర్త్ టెన్నెల్ ప్రారంభించిన మోదీ, జనవరి 26న ఉత్తరాఖండ్లో యూసీసీ అమలు, జలాంతర్గామి యుద్ధ నౌకల ప్రారంభం, దేశంలో అత్యంత రద్దీ నగరంగా కోల్కతా, దేశంలో పెరిగిన యూరియా ఉత్పత్తి, యూపీలో నో హెల్మెట్ నో ఫ్యూయల్ విధానం అమలు, హైడ్రోజన్ రైల్ ఇంజన్ అభివృద్ధి, భార్గవాస్త్రం పరీక్ష సక్సెస్, నాగ్మార్గ్ 2 క్షిపణి పరీక్ష విజయవంతం, జీడీఎల్తో రక్షణ శాఖ ఒప్పందం, ఐఎండీకి 150 ఏళ్లు పూర్తి, మిషన్ మౌసం ప్రారంభం, 2030 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం, జాతీయ జల రవాణాకు 50,000 కోట్లు, సంచార్ సాతి యాప్ ప్రారంభం, నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు, సింగపూర్ ఐటీఈలో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఏపీలో 14,000 కోట్ల పెట్టుబడులు, థాయిలాండ్ వర్సిటీతో పద్మావతి వర్సిటీ ఒప్పందం, విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీ, ప్లేయర్ ఆఫ్ ది మంత్గా బుమ్రా, అంతర్జాతీయ క్రికెట్కు తమీమ్ ఇక్బాల్ వీడ్కోలు, చరిత్ర సృష్టించిన జకోవిచ్, వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ, రికార్డు సృష్టించిన భారత్, వన్డేల్లో స్మృతి మందాన ఫాస్టెస్ట్ సెంచరీ, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల, పన్ను వసూళ్లలో 15.88% వృద్ధి, భారత వృద్ధి రేటు 6.6%గా యుఎన్ఓ అంచనా, ఫోర్బ్స్ 2025 బిలియనీర్ల జాబితా విడుదల, 2026 నాటికి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, 2031 నాటికి గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ 31 లక్షల కోట్లు, క్రిసిల్, రష్యా నుంచి తగ్గుతున్న చమురు దిగుమతులు, భారీగా తగ్గిన భారత ఫారెక్స్ నిల్వలు, పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు, స్పేస్ డాకింగ్ టెక్నాలజీ 4వ దేశంగా భారత్, ప్రకృతి వైపరీత్యాలకు 3,200 మందికి పైగా మృతి, స్పేస్లో పాలకూర పెంపకం, సముద్రంలో నౌక నుంచి చైనా ఉపగ్రహ ప్రయోగం, ప్రపంచంలోనే అత్యంత హై రెజల్యూషన్ స్పెక్ట్రల్ శాటిలైట్, అంతరిక్షంలో చైనా సోలార్ ప్రాజెక్ట్, తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్, గ్రీస్ అధ్యక్షుడిగా కాన్స్టాంటిన్ టాసౌలాస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కృష్ణన్ వినోద్ చంద్రన్, పోప్ ఫ్రాన్సిస్కు అమెరికా అత్యున్నత పురస్కారం, అపర్ణ సేన్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, కప్పడ్ చాల్ బీచ్లకు బ్లూ బీచ్ సర్టిఫికేట్, ఇంకా అనేక కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకో పేజీలో కూడా ఇక్కడ కూడా అనేక కరెంట్ అఫైర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమేమి విషయాలు తెలుసుకున్నాం మరియు ఇంతకుముందు ప్రశ్నలకి కొన్ని సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వేటి న్యూస్ నుంచి తీసుకున్నాం. ఎవరికైతే తెలుగులో చదవడానికి రాదో ఇక్కడ మనం తెలుగులో చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నది ఉన్నట్టుగా ఇది మనం తెలుగు ఎపిసోడ్ లేదా తెలుగు ఆటో న్యూస్, తెలుగు క్యాపిటల్ లెటర్స్లో AUTO, స్మాల్ లెటర్స్లో న్యూస్ NEWS, ఇదంతా కూడా మనం తెలుగు ఆటో న్యూస్లో కూడా ఈ యొక్క డైలీ అప్డేట్స్ని సాధ్యమైనంత వరకు మనం తెలుగులో ఇంపార్టెంట్వి వినడానికి ప్రయత్నించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.